హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మను పాటించేయడం వారందరికీ శిరస్సు నుంచి నమస్కారం. ప్రస్తుత టాపిక్ ఒక జాతకునికి ఈశ్వర అనుకూలం, దైవ ప్రీతి, పితృప్రీతి ఉన్నదా అనేటటువంటిది ప్రశ్నతో కానీ జాతకంతో కానీ చూడొచ్చు అనమాట. దైవానుకూలం జాతకునికి ఉన్నదా? ప్రాష్టకు అంటే మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తి, జ్యోతిషుడి దగ్గరికి వచ్చిన వ్యక్తిని ప్రాష్ట అంటారు. ప్రాష్టకు దైవానుకూలత లేక ప్రతికూలత ఏది ఉన్నది అని మనం ఆలోచన చేసేటప్పుడు వాటి అనుకూలము, సంపాదించే వివరము, ప్రవర్తించేటటువంటి విషయాలు దేవుని అనుకూలము కొరకు కొంత విపులంగా చెప్పుచున్నాను అనమాట. విష్ణువు మొదలగు సర్వదేవతలు సాన్నిధ్యం గురుగ్రహంతో ఉండును. గురువు సర్వేశ్వరుడు, కారకుడు. అందువలన జాతకమునందు కానీ ప్రశ్న ఎందు కానీ ఇష్టస్థితి కలిగిన గురువునకు సర్వదేవతలు అనుకూలమే. గురువు సొంత ఇంట్లో ఉండటం, కేంద్ర కోణాల్లో ఉండటం, అది ఆ యొక్క ఈశ్వరుడు అనుగ్రహం అనేటువంటిది ఉంటుంది అనమాట. గురువునకు అనిష్ట స్థితి కలిగిన ఎడల సర్వదేవతలు విపరీత ప్రవర్తన కలిగి ఆ యొక్క ప్రాబ్లమ్స్ మనం భరించాల్సి ఉంటుంది అనమాట. రవి ఏ రాశి యందు ఉన్ననో శివుని చింతించవలెను. శివుడు శైవకారకుడు. రవి మిథున, కన్యా, ధనుర్మీన ఉభయ రాశుల్లో మొదటి ద్రేక్కాణంలో ఉన్న కుమారస్వామిని పూజించవలెను. ఈ సూర్యుడు ఉభయ రాశి యందు రెండవ ద్రేక్కాణమున్న ఎడల గణపతిని పూజించవలెను. మిగిలిన ఏ రాశి యందు రవి ఉన్ననో శివుని చింతించవలెను. చంద్రుని కొరకు దుర్గా భగవతిని పూజించవలెను. చంద్రుడు బలహీనుడైన ఎడల భద్రకాళిని పూజించవలెను. చంద్రుని బలహీనుడై మేష వృశ్చికములందున్న తమోమయ గుణములు కలిగినటువంటి చాముండి మొదలగు దేవతల విభాగములను మనకి ఆలోచించి ఆ పూజ చేయాలి. గురువు అనిష్టస్థితుడై ఈ పై గ్రహముల బంధుకారకులు అయిన ఆయా దేవతల నుండి జనులకు దేవకోపం కలుగును. కుజుడు శుభరాశి అయిన ఓజరాశిలో ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని, అశుభరాశి అయిన ఓజరాశిలో ఉండేటట్టయితే భైరవుణ్ణి, ఘంటాకర్ణుణ్ణి మొదలగు దైవ పూజలు అనేటటువంటిది చేయాలి. కుజుడు సమరాశి అందున్న చాముండి, భద్రకాళి, పాపక్షేత్రం మందు ఉండేటట్టయితే రక్తేశ్వరుని చింతించవలెను. బుధుడు జలరాశి యందు, ఉభయరాశి యందున్న శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, విష్ణువు మొదలగు అవతార మూర్తులను పూజించవలను. బుధుడు స్థిరరాశి అయి 1-2 ద్రేక్కాణమునందున్న కృష్ణుని పూజించవలను. స్థిరరాశి యందు చివరి ద్రేక్కాణమునందు ఉన్న విష్ణుమూర్తిని పూజించవలను. గురువు ఎక్కడ ఉన్ననో సాక్షాత్తు మహావిష్ణువుకే చెప్పవచ్చును. అయినను గురువునకు సర్వేశ్వర కారకత్వం ఉన్నందున తన యొక్క నవాంశ స్థితిని అనుసరించి దేవతా భేదానికి విభిన్నంగాను, ఉదాహరణకి సింహమునందు ఉండుట, గురువునితో రవి కలిసి ఉన్న రవి యొక్క షడ్వర్గాది బంధువుల గురువుకి కలిగిన ఎడల శివుని పూజించమని చెప్పవలెను. అట్లనే చంద్రుడు మొదలగు గ్రహములకు వారి వారి దేవతా రూపంలో ఇష్ట అనిష్ట స్థితి, గురువు సంబంధం చూసి చెప్పవలను. శుక్రునకు ఉచ్చం, స్వక్షేత్రం మొదలగు శుభావస్థ కలిగిన ఎడల అన్నపూర్ణేశ్వరిని, లక్ష్మీదేవి మొదలగు దేవతల అనుగ్రహం కలుగును. పాపక్షేత్ర స్థితి, అనిష్ట స్థితి ఉన్నడల యక్షిణి మొదలగు దేవతల కోపం చెప్పవలను. అట్లనే శనితో శాస్త కిరాతమూర్తి అంటే అడవి దేవుడు అన్నమాట మొదలగు వారిని పూజించవలను. రాహువునకు సర్పదేవతలను పూజించవలను. గ్రహముల ఇష్ట అనిష్ట స్థితిని అనుసరించి ఉన్న పద్ధతిని చెప్తున్నాను. రవి మొదలగు గ్రహములు బాధక రాశినాథులై అనిష్ట స్థానముందున ఎడల ఆ దేవుని కోపం ప్రాష్టకు కలిగి ఉండను. దేవతకు హేతుభూతమైన గ్రహము ఏ భావమునందున్నదో ఆ భావాన్ని అనుసరించి ఆ దేవత కోపం కలుగును. ప్రాష్టకు సొంత దేవాలయం ఎడల ఆ గ్రహం 12వ భావమునందున్న బింబం అంటే ఆ యొక్క విగ్రహానికి కొద్దిగా అంగవికలత కలుగును. అట్లనే సర్వభావముల నుండి పాపగ్రహముల సంబంధం కలిగినడల ఆ గ్రహానికి శాంతి చేయవలెను.
బాధకాధిపతి అష్టమందో అనిష్ట స్థానమందో 2-11వ భావమందో ఉన్న ఆ గ్రహానికి సంబంధించినటువంటి దైవ కోపం కలుగును. లోకమునందు ధాతు, మూలము, జీవము అనే విషయములు కలిగి ఉన్నవి. చంద్ర, కుజ, శని, రాహువు ఈ 4 గ్రహములు మేషము, కర్కాటకము, తుల, మకర రాశులు ఇవి ధాతు రాశులు. రవి, శుక్రుడు మూలగ్రహములు. వృషభం, సింహం, వృశ్చికం, కుంభం ఈ 4 రాశులు మూల రాశులు. బుధ, గురు జీవగ్రహములు. మిథున, కన్య, ధనస్సు, మీనం ఈ 4 జీవరాశులే. ఇట్లే వరుసక్రమంగా 12 రాశుల్ని మనం ఆలోచించాలి. దేవకోపానికి కారణమైనటువంటి వస్తువులు, వాటి స్వరూపము, వాటికి సంబంధించినటువంటివే. చరరాశి లగ్నమైన ఎడల ధాతుకారకుడైనటువంటి గ్రహం వచ్చినట్లా దేవుని ధనం అపహరించినందువలన ధాతు సంబంధం అంటే డబ్బు, మిషన్లు, ఇంజన్లు, బండి మొదలగు అపహరించినందువలన ఆ దోషం కలుగుద్దని తెలుసుకోవాలి. స్థిరరాశి లగ్నమై మూలకారకుడైనటువంటి గ్రహం లగ్నమందు ఉండేటట్టయితే దైవకోపానికి కారణం మూలకారకత్వమే. అంటే భూమి, వృక్షాలు, పుష్పాలు మొదలగు మూలద్రవ్యములన్నీ కూడా చెప్పాలి. సువర్ణం, వెండి మొదలగు అన్నీ మూలద్రవ్యములే. అట్లనే ఉభయరాశి లగ్నమై జీవగ్రహములు లగ్నమునందు ఉన్నేడల జీవ వస్తువులైన మనుషులు, పశువులు, మృగములు, జీవము కలిగిన అన్ని వస్తువులు ద్రవ్యములే. ఇట్లనే ధాతుమూల జీవాన్ని సంబంధించి సర్వగ్రహములకు ధాతుమూల చింతన చేయవలను. బాధకాధిపతి చతుర్థమందు ఉన్నెడల చతుర్థాధిపతి బాధకాధిపతి ఎందు ఉన్న ధర్మదేవతల కోపాన్ని చింతించవలను. చరరాశికి 11వ భావము, స్థిరరాశికి 9వ భావము, దిస్వభావరాశికి 7వ భావము బాధకాస్థానమై తీరును. అట్లనే దైవకోపానికి చెప్పినట్లే ఇలవేల్పు కోపం, ధర్మదేవతా కోపం కూడా చింతించవలెను. మన పూర్వీకులు ఏ దేవతనైతే పూజిస్తామో దాన్ని ఇలవేల్పు అని అంటాం అన్నమాట. కనుక ఇప్పుడు సపోజ్ కొందరు ఉంటారు, చీర పెడతామని చెప్పిన దేవుడికి మనకి మొక్కుకుంటారు. ఆ మొక్కులు తీర్చలేరు అనమాట. వాళ్ళు ఒక్కోసారి చనిపోతుంటారు అనమాట. తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులు వాళ్ళు ఆ మొక్కులు తెలిస్తే తీర్చాలి. లేదా మనకి పండితుడిని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, దానికి సంబంధంగా చేసేటట్టయితే అవి తప్పించడానికి అవకాశాలు అనేటువంటి ఉంటాయి. గురువు బాధకాధిపతి అయి 6, 8, 12లో ఉండుట, ఆ గురువు కేంద్రమునందు రాహు ఉన్నడల ఉత్తమ సర్పదేవత కోపం ఆ జాతకునికి కలుగును. అట్టనే గురువు 6, 8, 12లో బాధకాధిపతి ఉండుట, మాంది కేంద్రమునందు ఉన్న ఎడల అధమ సర్ప కోపం కలుగును. అట్లనే ఈ రాహునికి రవి యోగ దృష్టిలో కలిగిన ఉత్తమ సర్పమనియు, చంద్రుని యోగ దృష్టి కలిగిన అధమ సర్పమనియు చెప్పవలను. కుజక్షేత్రము బాధకాధిపతి అయి అక్కడ రవి కానీ వీని అంశ కానీ వచ్చినడలా ప్రాష్టకు తండ్రి శపించునని చెప్పవలను. ఏదైనా ఒక పాపి సింహరాశి ఎందున్న ఎడల పితృశాపం, కర్కాటకం ఎందున్న ఎడల మాతృశాపం కలుగునని చెప్పవలను. కర్కాటకంలో పాపగ్రహం ఉండేటైతే తల్లి దండనలు ఉంటాయి. చిన్నప్పుడు తల్లి తిడతాం అనేటువంటిది, కొడతాం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. కుజుడు నీచబడ్డ కర్కాటకంలో, శని కర్కాటకంలో ఉన్న, రవి కర్కాటకంలో ఉన్న పాపగ్రహాలు అనేటువంటిది కర్కాటకంలో ఉండేటితే తల్లి దండనలు ఉంటాయి. అందువల్ల తల్లికి పాద నమస్కారం చేసుకొని అక్షంతలు వేసి దీవెనలు తీసుకుంటే సోమవారం రోజున అప్పుడు అవి తప్పించుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక పాపి సింహరాశి ఎందు ఎడల పితృశాపం, కర్కాటకమునందున్న మాతృశాపం చెప్పాలి. కనుక ఇప్పుడు సపోజ్ రాహు అనేటువంటి గ్రహం సింహంలో ఉన్నాడు, ఆ రాహు దశ రన్ అవుతుంది. అది తండ్రికి కూడా అపాయకాలము, రోగగ్రస్తమైనటువంటి వాతావరణాలు రాహుకు సంబంధించినటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కర్కాటకంలో పాపగ్రహం ఉన్న తల్లి, అమ్మమ్మ, నాన్నమ్మలకి అపాయాలు జరుగుతూ ఉంటాయి. సింహంలో పాపగ్రహం ఉంటే తండ్రి, తాతలకు, పెదనాల, బాబాయిలకు అపాయాలు జరుగుతూ ఉంటాయి. ఇది మర్చిపోవద్దు. కనుక మనకు ఏంటంటే ప్రాష్ట గురించి మనం ఆలోచిస్తున్నాం. మాతృపితరులు శాప విముక్తికి వారి దీవెనలు ఉన్న ఎడల వారి ఇష్టానుసారం వారికి అన్నీ ఇచ్చి వారికి సుష్ఠత చేసేటట్టయితే ఆ గ్రహాలు శాంతిస్తాయి. మరణించిన ఎడల నువ్వులు, ఈ శ్రాద్ధాది కర్మలు చేసి వారిని సంతోషపెట్టాలి. ఏదైనా ఒక పాపి గురువుతో కలిసి బాధక రాశి యందు ఉన్న ఎడల ఆ జాతకునికి బ్రాహ్మణ శాపం కలుగును.
అట్లనే కుజుడున్న ఎడల దైవ బ్రాహ్మణ శాపం కూడా కలుగును. బ్రాహ్మణ శాపం కలిగిన ఎడల వారికి మృష్టాన్న భోజనం ఇచ్చి మనప్రసాదం సంపాదించవలను. షష్టాధిపతి భాగ్యమునందు భాగ్యాధిపతి ఆరవ భావమందున్న తండ్రికి మేనమామకు మొదలగు గురుజనులకు జాతకునిపై సంతోషం ఉండదు. షష్టాధిపతికి రవి యొక్క స్థితి యుతి కలిగిన ఎడల ఈ యోగం తప్పక సంభవించును. అట్లనే చంద్రునకు ఆరవ భావమునందు షష్టాధిపతి ఉండుట లేక చంద్రుడు ఆరవ భావమునందు ఉండుట, షష్టాధిపతి 4వ ఇంట చతుర్థాధిపతి 6వ ఇంట ఉన్న తల్లికి జాతకునిపై ప్రేమ ఉండదు. ఒకరు మరణించిన ఎడల వానికి దశాప శ్రాద్ధం మొదలగు శ్రాద్ధ కర్మలు అనేటువంటిది అనుష్ఠించిన ఎడల వాని ఆత్మకి గతి దొరకక పైశాచిక స్థితి కలుగును. ఆ ప్రాతముల పైశాచిక తత్వములు స్వజనులను ఉపద్రవించుననేటువంటిది శృతి సిద్ధాంతం. ఈ పిశాచి సంబంధించినటువంటి బాధలు అనేటువంటిది మరలా ఇంకొక లీడ్లో మనం చెప్తానికి ప్రయత్నం చేద్దాం. ఇట్లా మనకి ఆ యొక్క దైవ కృప ఉన్నదా లేదా దైవశాపాలు ఏమైనా ఉన్నాయా పూర్వీకులకి అవి తెలుసుకొని మనం శాస్త్రరీత్యా అవి చేసేటట్టయితే కొద్దిగా ప్రశాంతత ఆ యొక్క ప్రాబ్లమ్స్ బయటపడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. మంగళం మహత్సవం భూయాత్.